అలాగే కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ పెట్టే విజయనగరంలో చారిత్రక కట్టడమైన సింహాచలం మేడను కూల్చివేయడాన్ని పట్టణ పౌర సంక్షేమ సంఘం కార్యదర్శి రెడ్డి శంకర్రావు ఖండించారు. కూల్చివేత స్థలం వద్ద ఆందోళనకు దిగిన ఆయన ఎలాంటి నోటీసులు లేకుండా కూల్చివేయడం ఏమిటి అని ప్రశ్నించారు. చరిత్రను నిర్మించిన రాజులే ఆ చరిత్రను కూల్చివేయడం సిగ్గుచేటన్నారు. ప్రజలు దీన్ని కాపాడుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రభుత్వ అధికారుల సమాధానం చెప్పాలి. అంతేకాదు విజయనగరంలో రాజులకి ఏమి తక్కువైంది? వేల కోట్ల రూపాయలు డబ్బులున్నాయి, వేలాది ఎకరాలు భూములున్నాయి. అయినా ఈరోజు ఒక చారిత్రక ప్రదేశాన్ని కనుమరుగు చేసి సంవత్సరం కొన్ని కూల్చేస్తున్నారంటే వాళ్ళు చరిత్రహీనులుగా మిగిలిపోతారు. ఒకప్పుడు చరిత్రకి ఆనవాళ్ళగా ఉన్న సంవత్సరం మేడ ఈరోజు కనుమరుగైపోయింది. ఒకప్పుడు 3 లంతలు కూల్చేస్తే మనమంతా